ఓకే. సో నిన్న ఏంటంటే బౌన్సింగ్ బాల్ అది మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఏం చేద్దామంటే సేమ్ బౌన్సింగ్ బాలే, కాకపోతే ఇదేంటంటే మనం ట్వినింగ్లో చెక్ చేద్దాం అది, రైట్? సో నేను ఫైల్ తీసుకుంటున్నాను, న్యూ ఫైల్. రైట్, దీన్ని కొంచెం మినిమైజ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం ఒక ఎలిప్స్ ఓవెల్ టూల్ తోటి ఒక షేప్ ఒకటి సర్కిల్ ఒకటి డ్రా చేద్దాం. సో నేను షిఫ్ట్ పట్టుకొని సర్కిల్ డ్రా చేశాను, రైట్? ఎస్. ఓకే. అయితే నేను దీన్ని ఏం చేస్తానంటే మనం ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో డ్రా చేద్దాం. మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రైట్? ఎలా అంటే హోల్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే. చూడండి, ఇదేంటంటే ఫస్ట్ ఫ్రేమ్ ఇది బాల్స్ది. ఇక్కడ నేను ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని ఇలా డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తుంటే ఇది బీజీ కింద అనమాట, కింద పెడుతున్నాను దీన్ని. ఇక్కడ నేను ఒక సర్ఫేస్ని ఒకటి డ్రా చేస్తున్నాను, ఒక బాక్స్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా బయట తీసుకున్నా కానీ ఏం కాదు. సో నేను బయటికి ఇక్కడ దాకా తీసుకుంటున్నాను, రైట్? దీని కలర్ని మార్చేద్దాం, సమ్ గ్రే కలర్. ఎస్, లైట్ గ్రే కలర్, రైట్? సో దీన్ని లాక్ చేసేయండి. దీనికి ఆ ఫ్లోర్ అని నేమ్ ఇచ్చేద్దాం. లాక్ చేసేయండి, దీంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు బాల్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బాల్ మనం ఇలా కొట్టినప్పుడు ఏంటి, ఇలా పైకి కిందకి ఇలా మనకి మూవ్ అవుతుంటుంది కదా. నిన్నేం చేసామంటే ఒక పాత్రలో బయట నుంచి లోపలికి ఇలాగా రూమ్లోకి ఇలా పడి బయటకు వెళ్ళిపోయింది, అది చేసాం. ఇప్పుడు ఏంటంటే బాల్ పైనుంచి కిందకి ఇలా ఇలా మనకి స్వింగ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో మనం స్ట్రెచ్ అండ్ స్క్వాష్ సేమ్ మళ్ళీ ప్రిన్సిపల్స్ అన్నీ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. సో నేను బాల్ని ఒక కరెక్ట్ ప్లేస్లో ఇక్కడ పెడుతున్నాను, ఇలా పెట్టాను, రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒకసారి నేను కంట్రోల్ ఎంటర్ కొట్టి ఒకసారి దీన్ని హైట్ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటున్నాను ఇక్కడ స్క్రీన్ మీద. సో ఇక్కడికి వచ్చింది, చూడండి. నాకేంటంటే ఇక్కడ దాకా ఉంది స్పేస్ నాకు, రైట్? రైట్. సో దీన్ని నేను కొంచెం చిన్నది చేస్తాను. సో ప్రివ్యూలు ఏంటంటే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్, అది ఎంత కనబడుతుంది అన్నది, రైట్? ఇప్పుడు ఒకసారి మళ్ళీ కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను. ఎస్. ఇప్పుడు సమ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇంత హైట్ అనేది డిస్టెన్స్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ నాకు బాల్ ఇలా పడుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా పైకి కిందకి ఇలా మూవ్ అవుతుంది, రైట్? వెరీ నైస్. సరిపోయింది. కంట్రోల్ ఎస్ అని చెప్పండి ఒకసారి. కంట్రోల్ ఎస్ తర్వాత బౌన్సింగ్ బాల్, బౌన్సింగ్ బాల్ యాక్షన్. ఓకే. బాల్ యాక్షన్ ఇన్ ట్వినింగ్. సేవ్. ఫస్ట్ బాల్ నాకు ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొక కీ పోజ్ నాకు ఇక్కడ కావాలి. సో నేను కరెక్ట్గా సపోజ్ ఒక 2 సెకండ్స్ 1 సెకండ్ 1.5 సెకండ్లో అది ఇలా కిందకి తగిలి పైకి వచ్చేటట్టు, అంటే బాల్ని మనం ఇలా హిట్ చేసినప్పుడు కిందకి ఇలా కొట్టినప్పుడు అదేంటంటే కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావడానికి ఒక 2 సెకండ్స్ నేను టైం తీసుకుంటున్నాను. 2 సెకండ్స్ అంటే సపోజ్ 48 ఫ్రేమ్స్. నేను 50 దగ్గర నేను పెడుతున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇదే చాలా ఇంపార్టెంట్ ఇది టైమింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్? ఈ ఫ్లోర్ని మనం కొంత దూరం ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇన్సెట్ ఫ్రేమ్, రైట్? ఇదొక ఫ్రేము ఇదొక ఫ్రేము ఉంది, రైట్?
సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సెకండ్ ఫ్రేమ్ని కిందకి పెడుతున్నాను నేను. సో నేను ఏం చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్ మీద డౌన్ ఏరో ప్రెస్ చేయండి. రైట్, ఇక్కడ తీసుకున్నాను. రైట్, ఒకసారి నేను కంట్రోల్ ఎంటర్ కొట్టి చూస్తాను డిస్టెన్స్ అంటే ఎంత ఉందో. సో ఇక్కడికి వస్తుంది ఇది. ఎస్, రైట్, ఓకే. ఈ ఫస్ట్ ఫ్రేము సెకండ్ ఫ్రేము మనకు కనబడాలి అనుకుంటే మనం ఏం చేయాలి, ఆన్ అండ్ స్కిన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మనకి రెండు మనకి కనబడతాయి. రైట్, ఇక్కడే ఉంది కాబట్టి ఈ రెండు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ సేమ్ స్ట్రెచ్ అండ్ స్క్వాష్ ఇవన్నీ మనం ఇక్కడ అప్లై చేయాలి. రైట్, ఇక్కడ బాల్ ఇలా కింద పడినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది స్క్వాష్ అవుతుంది. చూడండి ఏం చేస్తున్నాను, ఇలా జూమ్ చేసుకొని క్యూ ప్రెస్ చేయండి. క్యూ ఏంటంటే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ వచ్చింది. సో ఈ పాయింట్ని ఇలా జరపండి, జరిపి పైనుంచి కిందకి ఇలా పుష్ చేయండి. సో ఎప్పుడైతే మనకి కిందకిలాగా మనకి పుష్ అయిందో కిందకి ఎప్పుడైతే ఇలాగా పుష్ అయిందో మనకి బోత్ సైడ్స్ కూడా ఇది పెరగాలి. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బెలూన్ని, గాలున్న బెలూన్ని మనం వన్ సైడ్ లేదంటే టూ సైడ్స్ ఇలాగా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనం పుష్ చేస్తే ఉంది పైకి పెరుగుతుంటుంది. అంటే గాలి లోపల ఉన్న గాలి అన్నది పైకి ఆపోజిట్లో అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అలా ఇక్కడ మనం దీన్ని మనం కిందకి ఇలా పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ సైడ్ ఆ సైడ్ పెరగాలి. రైట్, ఓకే. సో ఇప్పుడు నాకు పైన ఒక కీ ఫ్రేము, ఇక్కడ ఒక కీ ఫ్రేము. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న ఈ డిస్టెన్స్ని నేను రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో నేను ఏం చేస్తున్నానంటే ఆన్ అండ్ స్కిన్ చేశాను. ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ క్లాసిక్ ట్వీన్ అంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇది సింబల్ కింద మారడానికి అడుగుతుంది. సరే మనం ఓకే అందాం. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. రైట్, సో దీన్ని కూడా నేనేం చేస్తున్నానంటే రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు సింబల్. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో చూడండి ఇది షేప్ అన్నది ఇలా మారుతుంది. ఒక్క నిమిషం, ఇది ఇంకా అది చేంజ్ అవ్వలేదు ఇది. సో నేను కంట్రోల్ చేయడం కొడతాను. మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఒకసారి మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా చేద్దాం. సో ముందే నేను దీన్ని ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు సింబల్ అనేసాను. సో ఓకే అన్నాం. ఇప్పుడు నేను 50 ఫ్రేమ్స్ దగ్గర ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. నేను మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఏరో ఇందాకలాగే సేమ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నానంటే క్యూ ప్రెస్ చేశాను. ఈ పాయింట్ని ఇక్కడ పెట్టుకొని ఇలా కిందకి ఇలా నొక్కి దీని సైడ్ని ఇలా పెంచండి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్యలో క్రియేట్ క్లాసిక్ ట్విన్ అనండి. రైట్, చూడండి ఇదేమవుతుంది, ఇది ఇక్కడి నుంచి బాలు ఇలా స్ట్రెచ్ అయ్యి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఈ మధ్యలో నాకేంటంటే స్ట్రెచ్నెస్ కావాలి. సో బాల్ స్ట్రెచ్నెస్. సో ఈ ప్లేస్లో ఇక్కడ ఈ 30 డ్రాయింగ్స్ దగ్గర నేనేం చేస్తున్నాను, రైట్ క్లిక్ ఇచ్చాను, ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. సో దీన్ని ఏం చేస్తున్నానంటే క్యూ ప్రెస్ చేసి సో నేను దీన్ని ఇలా తీసుకున్నాను, ఇలా స్ట్రైట్గా. రైట్, అంటే మనకి స్ట్రెచ్ అయినట్టుగా మనకు కావాలి కాబట్టి దీన్ని ఇలా తీసుకున్నాను. ప్లస్ దీన్ని కొంచెం ఇలా పెద్ద చేశాను. ఇలా పెద్ద చేసి సైడ్స్ని ఇలా కొంచెం ఇలా తగ్గించాను. రైట్, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూస్తే ఏం జరుగుతుందంటే ఇది ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది కదా. ఒక నిమిషం. సో దీని బదులు మనం ఏం చేద్దామంటే
దీన్ని క్యూ ప్రెస్ చేసి దీన్ని ఇలా తీసుకుందాం, ఎందుకంటే అది ఇలా అడ్డంగా తిరుగుతుంది అది, రైట్? ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం సన్న చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా చూస్తే కనుక ఇది ఎస్, రైట్, ఇక్కడ దాకా వచ్చింది. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రేమ్ ఇక్కడ నేలకు ఇలాగా తగులుతున్నప్పుడు ఇక్కడ నాకు కావాలి. నాకు అంటే నేను ఏం చేస్తాను, ఆనియన్ స్కిన్ ఆన్ చేసుకుంటున్నాను, అవుట్లైన్లో పెట్టుకుంటున్నాను దీన్ని, రైట్? సో ఈ ఫ్రేమ్ని నేనేం చేస్తానంటే దీని దగ్గరికి, అంటే నేను ఇక్కడ ఒక రోలర్ని వేసుకుంటే నాకు ఐడియా ఉంటుంది. వ్యూని రోలర్స్ తీసుకుని నేను ఈ రోలర్ని ఇలా లాగాను, అంటే ఇక్కడ మనకి టచ్ అవుతుంది అనమాట గ్రౌండ్కి, రైట్? సో దీన్ని ఒకసారి లాక్ చేసేయండి. వ్యూలోకి వచ్చి గైడ్స్, లాక్ గైడ్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ లాగుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం, రైట్? అలా కిందకి ఎలా నేలకి ఎలా తగలంగానే అది ఇలా స్క్వాష్ అవుతుంది, రైట్? వెరీ నైస్. నేనేం చేస్తానండి, ఇక్కడ చిన్న ప్లే ఒకటి కొడదాం. సో ఇక్కడి నుంచి ఏం చేశానంటే నేను ఇలా ప్లే కొడదాం. అయితే ఇదేంటంటే చాలా నెమ్మదిగా నార్మల్గా వస్తుంది, రైట్? సో మనకి ఫాస్ట్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి దీన్ని 100, సపోజ్ ఇది మైనస్ పెట్టాను, మైనస్ పెట్టి ఇక్కడ ఆనియన్ స్కిన్ ఆన్ చేశాను. సో మనకి ఏం జరుగుతుందంటే ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో యాక్షను ఎలా ఉందో మనకి చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్స్ దగ్గరగా ఉన్నాయి, అంటే ఇక్కడ యాక్షను స్లోగా పైనుంచి కిందకి పడేటప్పుడు స్లోగా ఉంటుంది, కిందకు వచ్చినప్పుడు ఫాస్ట్ అవుతుంది అనమాట, రైట్? ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు యాక్షన్ అన్నది ఫాస్ట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడేంటంటే ఈ పాయింట్ దగ్గర ఇది కిందకి రీచ్ అయినప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఉండాలి, రైట్? ఇది. సో దీన్ని ఏం చేస్తున్నాను, 100 పెట్టాను. సో మళ్ళీ ఒకసారి ప్లే కొడుతున్నాను, రైట్? అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ స్పీడ్ అన్నది మనం బాగా స్లో అయింది కాబట్టి నేనేం చేస్తున్నాను, దీన్ని తగ్గించుకుంటున్నాను. అంటే నేను ఈ ఫ్రేమ్ని 1 సెకండ్లోనే ప్లే చేస్తాను. 2 సెకండ్స్ అనేది ఏంటంటే చాలా డిలేగా, చాలా లేట్గా వస్తుంది ఇది. సో నేను ఇక్కడ దాకా తీసుకున్నాను. దీన్ని ఒకసారి మనం ప్లే చేద్దాం, రైట్? సో ఇలా వచ్చింది. తర్వాత ఇది ఏం చేయాలంటే ఇలా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి అలా లేవాలి, జంప్ అవ్వాలి కదా. నేను ఒకసారి ఆనియన్ స్కిన్ ఆన్ చేసుకొని ఇక్కడ మధ్యలో యాక్షన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఫ్రేమ్ ఏంటంటే యాక్షన్ పైనుంచి పడేటప్పుడు డిలే ఆపోజిట్ గ్రావిటీ అన్నాను కదా, అక్కడ స్లోగా ఉంటుంది యాక్షను. సో అలాగే ఈ మధ్యలోకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్ట్రెచ్ అయింది ఈ పాయింట్, రైట్? ఇక్కడ ఏంటంటే మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, నేలకు తగిలేటప్పుడు ఇది స్పీడ్గా తగిలింది, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ ఫ్రేమ్స్ని మరొక్కసారి యాక్షన్ ప్లే చేద్దాం.
దీన్ని ఏం చేస్తానంటే ఈ ఫ్రేమ్ని సో ఇక్కడ 1 2 3 4 5 ఫ్రేమ్స్ ఉన్నాయి. దీన్ని కొంచెం నేను ఇటు జరుపుతాను నేను. అప్పుడు మనకేంటంటే చూడండి కరెక్ట్గా ఇప్పుడు ఆ స్పీడ్ అన్నది ఆ వెయిట్ అన్నది అక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి కింద ఇంతకుముందు కంటే ఇప్పుడు కిందకి తగిలేటప్పుడు అది ఎస్. సో ఇక్కడ 1 2 3 4 ఫ్రేమ్స్ రైట్. దీని తర్వాత ఏమవుతుందండి బాల్ మళ్ళీ మనకి పైకి జంప్ అవ్వాలి. సో దీనికి ఏం చేస్తున్నాను చూడండి, ఈ స్క్వాష్ తర్వాత మళ్ళీ ఈ ఫ్రేమ్ ఉంది కదా దీన్ని నేను కాపీ చేస్తాను. కాపీ ఫ్రేమ్స్ కాపీ చేసి ఇది ఏమవుతుందంటే ఎయిర్లోకి జంప్ అవుతుంది రైట్. సో జంప్ అవడానికి నాకు ఇక్కడ ఫోర్స్ కావాలి కాబట్టి మళ్ళీ దాన్ని అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ అన్నాను. దీన్ని అందాక రిమూవ్ క్లాసిక్ ట్విన్ అంటే పేస్ట్ అన్నాడు, ఇక్కడ పేస్ట్ అయింది. అయితే ఇది ఏంటంటే ఇక్కడ పేస్ట్ అవ్వకూడదు, పైకి మూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ నేలకి ఇలా తగిలిన తర్వాత ఇది ఒక్కసారిగా పైకి ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో అందుకే నేను ఇక్కడ పెట్టాను దీన్ని రైట్. సో దీన్ని ఈ ఫ్రేమ్ని కొంచెం ఇలా జరుపుతున్నాను, మధ్యలో నాకు గ్యాప్ కావాలి. ఇందులో నేను క్రియేట్ క్లాసిక్ ట్విన్ అన్నాను రైట్. సార్ మనం చూసుకుంటే కనుక రైట్ చూడండి ఇదేంటి ఇక్కడ మధ్యలో లైన్ ఏమి వచ్చింది ఇది. ఓకే రైట్. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ దీని పీన్ ఇక్కడి నుంచి ఇలా పైకి ఇలా వచ్చేసరికి ఇది ఫాస్ట్ ఉండాలి. సో ఇక్కడ నేను ఎంత అప్లై చేస్తానంటే సపోజ్ 100 మనం ఒకసారి ఆనియన్ స్కిన్ పెట్టుకుందాం ఇక్కడ. సో పెట్టుకుంటే ఆ గ్యాప్ అన్నది మనకు అర్థమవుతుంది రైట్. కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్ ఇలా ఉంది రైట్. సో ఇది నేను మైనస్ పెడదాం, ఎందుకంటే ఇది ఈ కిందనే స్లోగా ఉండాలి. ఇక్కడ స్లోగా ఉండి ఇక్కడ ఫాస్ట్, ఎందుకంటే కింద నుంచి ఇలా బౌన్స్ అయ్యేటప్పుడు ఆ స్పీడ్ అన్నది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో ఇక్కడ స్లో తర్వాత ఇక్కడ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ రైట్. ఇప్పుడు నేను ఒకసారి ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తున్నాను. ఆనియన్ స్కిన్ ఆన్ చేసి ఒకసారి దీన్ని చెక్ చేద్దాం రైట్. ఒకసారి చూడండి ఓకే ఇక్కడ దాకా మనం చేసాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది మళ్ళీ పైకి ఇక్కడికి రీచ్ అవుతుంది. మళ్ళీ దాన్ని కాపీ చేస్తున్నాను నేను, కాపీ ఫ్రేమ్స్. అండ్ సపోజ్ ఇక్కడి నుంచి నేను దీన్ని మళ్ళీ ఈ 50 దగ్గరకు వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్ అనండి రైట్. ఈ మళ్ళీ రెండింటికి మధ్యలో మనం క్రియేట్ క్లాసిక్ ట్విన్. ఇక్కడి నుంచి ఇలా పైకి ఇక్కడ రీచ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యాక్షన్ అన్నది మళ్ళీ ఇక్కడ స్లోగా ఉండాలి రైట్. ఓకే సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. ఒక నిమిషం, ఇది ఎక్కువ దూరం ఉండడం వల్ల మిగతాయి చూపిస్తుంది. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని కట్ చేసేస్తాను. రైట్ క్లిక్ అండ్ రిమూవ్ ఫ్రేమ్స్ రైట్. ఓకే ఇక్కడ నుంచి మరొకసారి నేను ప్లే చేస్తున్నాను. ఓకే ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ఓకే ఇక్కడ మనకి యాక్షన్ అన్నది ఇక్కడ తేడా వచ్చింది రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫోర్స్ అన్నది మనకి కావాలి రైట్. సో నేను దీన్ని 50 పెడతాను. మరొకసారి చూద్దాం. అయితే ఇక్కడ కూడా నేను దీన్ని మైనస్ కాకుండా 100 పెడుతున్నాను. సో ఒకసారి మళ్ళీ ఇక్కడి నుంచి చూద్దాం, క్లిక్ చేద్దాం. ఎస్ రీచ్ అయ్యేటప్పుడు ఇక్కడ లోపలికి ఇన్ అయ్యేటప్పుడు స్లోగా ఇన్ అయింది రైట్. సో మళ్ళీ అగైన్ ఓకే లూప్ పెడదాం ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. అప్పుడు మనం కంటిన్యూగా ప్లే చేస్తుంటే మనకి తెలుస్తుంది.
అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్పీడ్ అనేది ఇంకా కొంచెం పెరగాలి. ఈ మధ్యలో బాగానుంది, ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం మనకు ఫాస్ట్ కావాలి, రైట్? సో దానికోసం ఏం చేస్తానంటే దీన్ని ఇలా ఇక్కడ దాకా ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. అలాగే దీన్ని కూడా ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ ఫ్రేమ్స్ అన్నాం, రైట్? ఒకసారి మళ్ళీ నేను లూప్ పెట్టి ఒకసారి చూద్దాం. ఎస్, చూసా? టైమింగ్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఎక్స్పెరిమెంట్ చేస్తుంటేనే ఆ సెన్స్ అనేది వస్తుంది. నేను ఫ్రంట్లో కూడా నేను కొంచెం తగ్గిస్తాను నేను. ఎక్సలెంట్, రైట్? సో ఇప్పుడు నేను ఈ సైడ్ ఇటు కూడా నేను ఫ్రేమ్స్ తగ్గిస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను ఈ 10 దగ్గర. సో పేస్ట్ ఫ్రేమ్స్, రైట్? సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఫ్రేమ్స్ ఏమీ లేవు, దీన్ని తీసేస్తున్నాను. సో రిమూవ్ ఫ్రేమ్స్, రైట్? ఒక్కసారి మళ్ళీ మనం లూప్ పెడదాం, లూప్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. రైట్, చూడండి బాల్ ఎంత నీట్గా మనకు స్వింగ్ అవుతుందో, రైట్? సో గమనించండి, బాల్ చూస్తే ఇక్కడ మనకి పైన మనం నిన్న చెప్పిన ఆ టైమింగ్ ప్రకారం ఆపోజిట్ గ్రావిటీ ఇక్కడ ఫుల్ ఫామ్లో ఉంటుంది, షేప్ అంతా పర్ఫెక్ట్ సర్కిల్లో ఉంటుంది. ప్లస్ ఏంటంటే అక్కడ స్లో అవుతుంది బాలు, రైట్? ఇక్కడ స్లో అవుతుంది చూడండి. ఎప్పుడైతే స్లో నుంచి పైనుంచి కిందకి ఎలా వస్తుందో స్పీడ్ పెరుగుతుంది, ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఇక్కడ నేలకు తగిలినప్పుడు స్క్వాష్ అయింది, స్క్వాష్ అయిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ బౌన్సింగ్ ఇన్ టు ఎయిర్. సో స్ట్రెచ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు అక్కడ స్లో అయిపోతుంది. చూడండి, ఇది కంటిన్యూ లూప్ యాక్షన్ అనమాట. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మనం దీనికి ఇంకా బెటర్గా ఏం చేసి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే సపోజ్ నేను ఈ పాయింట్ని కొంచెం ఇలా పెట్టాను, ఈ పాయింట్ని ఇంకెలా పెట్టాను, కొంచెం నేను చేంజెస్ చేశాను, రైట్? సో అగైన్ నేను లూప్ అండ్ అగైన్ చెక్ దిస్, ఇట్ ఈస్ మోర్ గుడ్. రియల్గా ఒక బాల్ మనం ఎయిర్ ఫిల్ చేసిన బాల్ని కిందకి ఎలా కొడుతున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏంటంటే ఫ్లెక్సిబుల్గా అది బౌన్స్ అవుతూ ఉంటుంది. సో మనకు అది పర్ఫెక్ట్గా మనకు అది ఆ సెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ సో మనం ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రేమ్ నేను కొంచెం న్యాచురాలిటీ కోసం, ఇంకా నైస్ స్వింగ్ కోసం దాన్ని ఇంకా కరెక్షన్ చేశాను. కరెక్షన్ చేసి ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తాను. చూసారా టైమింగ్? ఎస్, దిస్ ఈజ్ ఫెంటాస్టిక్, రైట్? సో ఇదేంటంటే బాగా ఎయిర్ ఫిల్ చేసింది, అంటే గట్టిగా మనం స్పేస్ లేకుండా టైట్గా ఎయిర్ ఫిల్ చేసాం అనుకో స్టిఫీ బౌన్సీ అనమాట, టక్కన కొట్టి టక్కన లేగుతుంది. ఆ ముందుది ఏంటంటే కొంచెం మీడియం, ఇంకా దాని ముందు ఏంటంటే లూజ్ అనమాట. ఎయిర్ మనకి ఎక్కువ లేనప్పుడు అది కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటుంది, రైట్? ఇదేంటంటే ఫుల్ యాక్టివ్. ఎక్సలెంట్, రైట్? సూపర్ స్వింగింగ్ కనబడుతుంది మనకి, ఎక్సలెంట్. సో అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్రేమ్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది? 15 ఉంది. టోటల్గా ఈ ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాకు? 32 ఫ్రేమ్స్ కదా. సో ఇక్కడ దాకా ఇది 16, రైట్? సో దీన్ని నేను ఏం చేస్తానంటే 32 ఫ్రేమ్స్ కదా ఇది. 32 ఫ్రేమ్స్ అంటే 1.3 సెకండ్ చూపిస్తుంది ఇక్కడ, రైట్? ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 15 ఫ్రేమ్స్లో ఉంది. ఇది 16, 17. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని ఫ్రేమ్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. యా, సరిపోతుంది, రైట్? దీన్ని కొంచెం ఒక్క ఫ్రేమ్ ఇలా ముందుకు జరుపుతాం, రైట్? సో దీన్ని
ఇలా డిలీట్ చేసేద్దాం. ఈ ఫ్రేమ్ని రిమూవ్. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా రిమూవ్, దీన్ని కూడా రిమూవ్. మరొకసారి దీన్ని లూప్ పెడదాం. అగైన్ చెక్ దిస్. వెరీ నైస్. రైట్. సో దీనికి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీన్ని ఒకసారి కంట్రోల్ ఎస్ అనేద్దాం. అనేసి నేను ఈ యానిమేషన్ని ఫ్లోర్ని అలాగే ఉంచి ఈ యానిమేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం మూవీ క్లిప్ కింద కన్వర్ట్ చేద్దాం. రైట్. మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ అండ్ కట్ ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ని కట్ చేశాను. రైట్. కట్ చేసిన తర్వాత ఏం చేశాను, ఇన్సెట్ న్యూ సింబల్. సో ఇక్కడికి వచ్చి గ్రాఫిక్ కాకుండా మూవీ క్లిప్ తీసుకున్నాను. దీనికి మనం పేరు ఇచ్చేద్దాం. ఏమిద్దాం, బాల్ యాక్షన్. బాల్ యాక్షన్. వెరీ గుడ్. సో ఇందాక కట్ చేసాం కదా, అది రైట్ క్లిక్లో ఉంటుంది. మనం పేస్ట్ ఫ్రేమ్స్ అనండి. చూడండి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం కాపీ కట్ చేసి పేస్ట్ చేసింది ఇక్కడికి వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ సింబల్ ఎడిటింగ్ మోడ్లో నుంచి బయటికి రండి. ఇక్కడ యారో మార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. రైట్. ఇందాక మనం కట్ చేసింది కదా, అది చూపిస్తుంది అనమాట ఇక్కడ. రైట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఆ ఎంటీ ఫ్రేమ్ కట్ అయిపోయింది కాబట్టి దాని మీద క్లిక్ చేసి మనం లైబ్రరీ నుంచి బాల్ యాక్షన్ని తీసుకోండి. రైట్. ఇక్కడికి వచ్చింది. రైట్. రైట్. ఇప్పుడు దీన్ని మనం సెంటర్, సపోజ్ నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను, ఇంకొంచెం పైకి పెడదాం. ఇందాక అది ఎక్కడ ఉండేదో అక్కడ పెడదాం. రైట్. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం అంటే దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ప్లే అవ్వట్లేదు. ఎందుకు అవ్వదు ఐడియా ఉందా, గుర్తుంది ఎవరికన్నా? ఇంతకుముందు నేను చెప్పాను. సో యానిమేషన్ ఏమో ఇందాక ప్లే అయింది, ఇప్పుడు ప్లే అవ్వట్లేదు. చెప్పండి. సింబల్లో కన్వర్ట్ చేసాం కదా సార్. వెరీ గుడ్. సింబల్లో కన్వర్ట్ చేశాను కానీ మూవీ క్లిప్ సింబల్ అని చెప్పాలి. గ్రాఫిక్ సింబల్లో ఇదంతా గ్రాఫిక్ సింబల్లో ఉంది కాబట్టి ఏంటంటే ఇది ఇన్స్టెంట్గా ఇక్కడ ప్లేయర్ని మనం ఇలా ప్లే చేస్తే అది ఇలా చూపిస్తుంది, మనకి ఇలా చూపిస్తుంది. రైట్. కానీ ఎప్పుడైతే మనం మూవీ క్లిప్లోకి కన్వర్ట్ చేసామో ఈ ప్లే ఇన్స్టెంట్ మనకిన్న ఇంటర్నల్ ప్లేయర్లో యానిమేషన్ని చూపించదు. ఇలా అన్నా సరే అక్కడ అది సింగిల్ ఫ్రేమ్ లాగా ఉంటుంది, కనిపించదు అనమాట. మనకు కనబడాలంటే ఏం చేయాలి, కంట్రోల్ ఎంటర్ ఆన్ కీబోర్డ్. ఎస్, అలా అనమాట. సో మనం ఎందుకు మూవీ క్లిప్లోకి చేయాల్సి వచ్చిందంటే, సపోజ్ ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్న యానిమేషన్ ఉందనుకో, ఒక 100, 200, 500, ఒక 5000 ఫ్రేమ్స్ ఉన్నది. ఆ యానిమేషన్ మొత్తాన్ని అలా ఇండివిజువల్ ఫ్రేమ్స్ కింద నేను వెబ్లోకి అప్లోడ్ చేయాలంటే కష్టమవుతుంది. అందు గురించి మొత్తం ఆ ఫ్రేమ్స్ని అన్నీ కలిపి మనం ఒక మూవీ క్లిప్, ఒక చిన్న డాట్లోకి, ఒక చిన్న క్లిప్లోకి కన్వర్ట్ చేసేసి దాన్ని నేను వెబ్లోకి కానీ ఎక్కడికైనా నేను అప్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. రైట్. సో ఇంకొకటి, నేను ఎప్పుడైతే మూవీ క్లిప్లోకి అప్లై చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్టర్స్ అనేవి ఆన్ అవుతాయి. నేను చెప్పినది. సో ఫిల్టర్స్ ఎందుకంటే ఇక్కడ నేను చిన్న బాల్కి చిన్న చుట్టూ మనం చిన్న గ్లో లాంటిది ఏదన్నా ఇద్దాం. సో నేను దీన్ని కొంచెం ఇలా జూమ్ చేస్తాను, మనకు కనబడాలి కాబట్టి. ఇక్కడ నేను బ్లర్ వద్దు, గ్లో. ఓకే, గ్లో ఇస్తున్నాను. గ్లో కూడా లైట్ బ్లూ కలర్ ఇద్దాం. సపోజ్ నేను ఈ గ్రీనిష్ ఇచ్చి దీన్ని గ్లోని ఇలా పెంచుతున్నాను. రైట్. ఎంత ఇచ్చాను, 17 కదా. 17 కాకుండా మనం ఒక 20 ఇచ్చేద్దాం. ఓకే, వెరీ గుడ్. సో మనకి బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉంటే బాగుండదు కాబట్టి సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ని కూడా కలర్ మార్చేసాను. సపోజ్ మనం ఏదైనా డార్క్ కలర్ పెట్టుకోండి, బ్లాకే కొంచెం బాగుంటుంది. సో దీని మీద మనకి ఈ గ్లో అన్నది కనబడుతుందో లేదో చూసుకోవాలి. వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఈ బాల్ని కూడా మనం బ్లర్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి చూద్దాం, కంట్రోల్ ఎంటర్ కొడదాం, ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. వెరీ నైస్. ఎంత స్టిఫిక్, ఎంత బౌన్సింగ్ ఉంచి న్యాచురల్గా అనమాట. రైట్. రైట్. సో మనం బాల్కి ఇంకా బ్లర్ ఇవ్వద్దు. బ్లర్ ఇస్తే ఏంటంటే ఆల్రెడీ ఇది యాక్షన్లో ఉంది కాబట్టి ఇంకా షేకీగా జిగ్జాగ్గా కనబడుతుంది.
సో ఈ బాల్ మీద ఇంకా ఎన్నెన్ని అసైన్మెంట్స్ ఉంటాయంటే చాలా ఉంటాయి. దీనికి ఒక థ్రెడ్, చిన్న రోప్ ఒకటి కట్టామనుకో పైన థ్రెడ్, రైట్. సో అదేమవుతుంది, బాల్తో పాటు ట్రావెల్ చేస్తుంటుంది. బాల్ లాగా అది కిందకు వస్తూ పైకి వెళ్తున్నప్పుడు అది థ్రెడ్ కాబట్టి, చిన్న దారం కాబట్టి అదేంటంటే సెపరేట్ పాత్లో వెళ్తుంటుంది. దానికి అసైన్మెంట్కి ఏంటంటే సెపరేట్ నేమ్ ఉంది, అది దానికి సెకండరీ యాక్షన్స్ అలాగే ఫాలో త్రూస్ అంటుంటారు, రైట్. సో అది మనం నెక్స్ట్ తర్వాత క్లాస్లో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంట్రోల్ చేయండి, రైట్. సో ఇది మనం బౌన్సింగ్ బాల్ ఇన్ ట్వినింగ్. సో ఇదంతా మనం ట్వినింగ్లో సింపుల్గా చేసాం. కానీ నేను ఎందుకు అంత శ్రమపడి నేను మీకు చెప్పాలని కారణం ఏంటంటే అది ఫ్రేమ్ బై ఫ్రేమ్, కీ ఫ్రేమ్స్ ఏంటి, తర్వాత అక్కడున్న ఎక్స్టెన్షన్ నార్మల్ ఫ్రేమ్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడున్న పాత్లో బాల్ ట్రావెల్ అవ్వాలంటే ఆ పాత్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అలాగే మనం స్పీడు లేదంటే స్పేసింగ్ ఏంటి, అండ్ మొత్తం టోటల్గా ఆ యానిమేషన్ ఎన్ని ఫ్రేమ్స్లో వస్తుంది అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్పాను అనమాట. అదర్వైజ్ 2 టైప్స్లో కూడా మనం చేసుకోవచ్చు, రైట్. సో దీన్ని ఇలాగా కంట్రోల్ ఎస్ అనేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే పెండులమ్ యానిమేషన్. ఓకే, ఓ పని చేద్దాం. నేను ముందు ఈ బౌన్సింగ్ బాల్ని ఇందులోకి మూవీలోగా సేవ్ చేసేసి తర్వాత దీన్ని క్లోజ్ చేసి అది ఓపెన్ చేద్దాం. సో ఎక్స్పోర్ట్ వీడియో, ఎస్, ఇగ్నోర్ స్టేజ్ కలర్, కన్వర్ట్ టు వీడియో అడోబ్ మీడియా ఎన్కోడర్, ఎస్, ఎక్స్పోర్ట్. సో మనకు అది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఏంటంటే యాన్కోడర్ అన్నది మనకు ఓపెన్ అవ్వడానికి కొంచెం ఒక హాఫ్ మినిట్ అలా టైం తీసుకుంటుంది. ఈలోగా నేను ఇవి ఓపెన్ చేస్తున్నాను. ఇవేంటంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇది యానిమేషన్ టైమింగ్ అనమాట. ఈ మొత్తం మన యానిమేటర్గా మన రాత గీత అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఉండండి, ఇదేదో మధ్యలో ఓపెన్ అవుతుంది, ఇది ఇబ్బంది అవుతుంది. నిన్న కూడా యాప్స్ అన్ని వరుసగా నేను ఓపెన్ చేసి పెట్టాను, అది రికార్డ్ చేసిన అదంతా రికార్డ్ అవ్వలేదు, అది అన్నీ హ్యాంగ్ అయిపోయింది సిస్టమ్ అంతా. సో అందు గురించి యాప్స్ ఒకసారి అన్నీ ఓపెన్ చేస్తే ఇదే ప్రాబ్లం. నేను అందుకే రికార్డ్ చేశాను కానీ అది లాస్ట్లో అది సేవ్ అవ్వలేదు, అది అందుకే అప్లోడ్ చేయలేకపోయాను నేను. ఇది మనం వేరేది ఓపెన్ చేసినప్పుడు వస్తుంది అది. ఓకే, ఎస్, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనకు పెండులమ్ యాక్షన్ అంటారు. ఫస్ట్ ఈ యాక్షన్ ఒకసారి, ఇదేదో ఓపెన్ అయింది, దీన్ని ఒకసారి దీని సంగతి చూద్దాం. చాలా డిలేగా ఉంటుంది ఇది వచ్చింది, ఇదే ప్రాబ్లం. మనం మర్చిపోతాం దాని గురించి, అప్పుడు నెమ్మదిగా వస్తుంది అది, రైట్. సో ఇదేంటిది, ఇది రెడీ, ఇది ఎప్పటిది. నేను దీన్ని లేటెస్ట్ MP3, ఇదేమి చూపించట్లేదు, ఇది రెడీ. బౌన్సింగ్ బాల్ యాక్షన్ MP4, ఇదేంటిది, ఇది ట్వినింగ్. ఎస్, ఆ పైది నిన్నటిది, ఇది ఈరోజుది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంది. ఇక్కడ దీని మీద నేను స్టార్ట్ క్విజ్ అంటున్నాను. ఎస్, అయిపోయినట్టుంది. ఎస్, రిఫ్రెష్, ఇది రైట్. సో దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి ఒకసారి మనం ఓపెన్ విత్ VLC ప్లేయర్. ఇవన్నీ మనం మూవీ ఫార్మాట్ మనం చేసిన వర్క్స్ అన్ని అప్లోడ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం, రైట్. చూడండి, ఇదేంటి మనకు ఒకసారే చూపిస్తుంది. దీని కారణం ఏంటంటే ఇది VLC ప్లేయర్ది లూప్లో మనం పెట్టలేదు, రైట్. సో సపోజ్ నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్, ఇంకా నా దగ్గర అనదర్ యాప్, చూస్ అనదర్ యాప్. సపోజ్
క్విక్ టైం ప్లేయర్ ఒకటి ఉండాలి, మరి అది ఇందులో ఉందో లేదో నాకు తెలియదు. లుకింగ్ ఫర్ క్విక్ టైం ప్లేయర్. ఓకే, లేదు. సో దాని గురించి మనం తర్వాత చూద్దాం. సో ఈ యాప్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, రెడీ, వెరీ గుడ్. ఇక్కడ రండి. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి కంట్రోల్ ఎంటర్ అన్నాను, ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. చూడండి, చాలా ఇంపార్టెంట్ యానిమేషన్ ప్రిన్సిపల్ పెండులమ్ యాక్షన్ ఇది. సో పెండులమ్ అంటే ఏంటి, మనం వాల్ క్లాక్స్ ఉంటాయి, పాత గోడ గడియారం, అందులో పెండులమ్ అటు ఇటు స్వింగ్ అవుతుంటుంది. సో అది పెండులమ్ ఏంటంటే మనకి అటు నుంచి ఇటు నుంచి అంటే ఒక సెకండ్కి అటు వెళ్ళి ఇటు వస్తూ ఉంటుంది అనమాట, రైట్. దీని ద్వారా మనకి యానిమేషన్కి దీనికి మనకి లింక్ ఏంటి, ఏం నేర్చుకుంటాం ఇందులో అంటే, సో లెర్నింగ్ ఏంటంటే పాత్ ఆఫ్ యాక్షన్, స్లో ఇన్ అండ్ స్లో అవుట్, కీ పోజెస్, బ్రేక్ డౌన్ ఆర్ పాసింగ్ పొజిషన్, రైట్. సో ఇందులో కీ పోజెస్ అంటే ఏంటి, ఇదొకటి ఇదొకటి. అంటే ఈ యాక్షన్ స్వింగ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ పోజెస్ రెండు ఉన్నాయి, ఫస్ట్ ఒకటి లాస్ట్ ఒకటి. ఆ మధ్యలో అన్నీ కూడా బ్రేక్ డౌన్ అండ్ ఇన్ బిట్వీన్ డ్రాయింగ్స్ అనమాట, రైట్. సో పాత్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ క్లాకు పెండులమ్ అటు ఇటు స్వింగ్ అవ్వడానికి ఒక హాఫ్ సర్కిల్ లాగా ఒక కరువులో స్వింగ్ అవుతుంది, రైట్. సో అది మనం పాత్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఇక్కడ స్లో ఇన్ స్లో అవుట్ ఏంటంటే, చూడండి ఈ లెఫ్ట్ కార్నర్లో రైట్ కార్నర్లో పెండులమ్ ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లోగా ఇన్ అవుతుంది, మళ్ళీ మధ్యలో యాక్షన్స్ మాత్రం ఫాస్ట్గా ఉన్నాయి. చూడండి, ఈ చివర్లో స్లో, ఈ చివర్లో స్లో, మధ్యలో ఫాస్ట్ ఉంది, రైట్. దాన్ని మనం స్లో ఇన్ స్లో అవుట్ అంటారు. ఇది యానిమేషన్లో మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే సింపుల్. మనం హ్యూమన్ వాక్ యానిమేషన్ చేస్తున్నాం, చేతులు కాళ్ళు ఇలా ఇలా మూవ్ చేసుకుంటూ నడుస్తూ వెళ్తుంటాం. సో షోల్డర్ని మూవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, సపోజ్ ఇది షోల్డర్ అనుకుంటే, షోల్డర్ మనకి జాయింట్ ఇక్కడ ఉంటుంది, మనకి షోల్డర్కి ఇక్కడ జాయిన్ అయి ఉంటుంది, ఇదంతా హ్యాండ్. సో హ్యాండ్ ఏంటంటే మనం ముందుకి వెనక్కి మూవ్ చేసుకుంటూ వెళ్తుంటాం నడిచేటప్పుడు, రన్ చేసేటప్పుడు. మనుషులైనా ఇక ఎవరైనా యానిమల్స్ అయినా కానీ హ్యాండ్ మూవ్ చేసేటప్పుడు ఇట్లాగే మూవ్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం హ్యూమన్ వాక్ చేసేటప్పుడు కూడా మనం ఇదే యాక్షన్ అన్నది యూజ్ అవుతుంది. కాకపోతే ఈ లెగ్స్ మూవ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆపోజిట్లో, అంటే ఈ స్వింగ్ ఇలా ఉంది కదా ఆర్కు, మనం లెగ్ని మూవ్ చేసినప్పుడు ఇలా ఆపోజిట్లో ఆర్క్ ఇలా క్రియేట్ అవుతాం. ఇదేమో ఇలా కిందకు ఉంది, కానీ లెగ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే లెగ్ మూవ్మెంట్ అంటే ఫుట్ మనం ఇక్కడ తీసుకుంటాం, ఇలా లేపుతాం, ఫుట్ని ఇలా ఇక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇలా కింద పెడతాం. మళ్ళీ ఇలా సైకిల్ మనం పెడల్ తొక్కుతాం చూడండి, బైసికల్ తొక్కేటప్పుడు ఏమవుతుంది, మన పెడల్ని గుర్తుపెట్టుకోండి, ఫుట్ ఇలా పైన ఇలా తీసుకుంటుంది, కిందకి ఇలా క్రష్ చేస్తాం, కిందకి పుష్ చేస్తాం, ఎనర్జీని ఇలా లాక్కుంటాం, మళ్ళీ వెళ్తుంది, ఇలాగ వస్తుంది, రైట్. అంటే అందులో హాఫ్ సైకిల్ అనమాట. కాకపోతే ఆపోజిట్లో ఫుట్కి వర్క్ అవుతుంటుంది. అదే హ్యాండ్కి అయితే మనకి ఇది ఎలా స్వింగ్ అవుతుందో అలా స్వింగ్ అవుతుంది. సో అందుకే యానిమేషన్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే, మీరు డిస్నీ నుంచి డ్రీమ్ వర్క్స్ అయినా సరే, ఏ చిన్న ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఎంత పెద్ద యూనివర్సిటీస్ అయినా యానిమేషన్ నేర్చే వాళ్ళకి ఈ పెండులమ్ యాక్షన్ ఒకటి, బౌన్సింగ్ బాల్ ఒకటి బాగా అర్థం కావాలి. ఈ రెండిట్ల మీదే హోల్ యానిమేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో ఇది ఎలా చేయాలి ఏంటన్నది చూడండి. ఇది 1 సెకండ్లో అలా వెళ్ళి ఇలా వస్తుందన్నమాట. సో ఇదేంటి అంటే చూడండి, ఇక్కడ నేను ఇవన్నీ ఆల్రెడీ చేసి పెట్టాను. ఈరోజు నేను ఏం చేస్తానంటే దీని ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని థియరీ, రైట్. ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ఆల్రెడీ మనం ఈ బౌన్సింగ్ బాల్ని చేసాం కాబట్టి ట్విన్లో, దీన్ని నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫైల్లోకి వస్తున్నాను. ఫైల్లోకి వచ్చి ఇంపోర్ట్, ఒక్క నిమిషం, దీన్ని నేను లాక్ చేసి దీని మీద ఇంకొక లేయర్ ఆన్ చేస్తున్నాను ఇక్కడ. సో అగైన్ ఫైల్, ఇంపోర్ట్ టు లైబ్రరీ. ఇక్కడ నాకేంటంటే కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో దాన్ని ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేర్ ఈస్ దట్ రిఫరెన్స్ సౌండ్స్, పెండులమ్ యానిమేషన్, రైట్. చూడండి, ఇది అండ్ ఇది ఓపెన్. లైబ్రరీలోకి వచ్చినవి ఇదొకటి చూడండి, ఇదొకటి చూడండి.
రైట్. ఇది ముందే చెప్పాను. ఇంత ముందు ఏంటంటే ఇవన్నీ మనకు కొంచెం ఈ సైన్స్ బేస్డ్ అనమాట ఇవన్నీ. సో కంట్రోల్ ఎక్స్ అన్నాను, ఇంకొక లేయర్లో దీన్ని పెడతాను. దీన్ని అందాక దీన్ని పక్కకు పెడతాను, ఇలా పెట్టాను. దీని లాక్, దీని మీద ఇంకొక లేయరు ఇక్కడికి వచ్చి ఇందాక దాన్ని కట్ చేశాను కదా, కంట్రోల్ షిఫ్ట్ వి, దీన్ని ఈ సైడ్ పెడదాం. సో మనకు క్లియర్గా కనబడుతుంది. వెరీ గుడ్. సో దీన్ని కూడా లాక్ చేసేద్దాం. రైట్. ఇప్పుడు చూడండి ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్. సో ఇదొక మెయిన్ కీ పోజు, ఇదొక మెయిన్ కీ పోజు. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇవన్నీ ఇక్కడ యాక్షన్ స్లోగా ఉంటుంది, పక్క పక్కనే దగ్గరగా ఉన్నాయన్నమాట. ఈ గ్యాప్స్ ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పానండి, ఫ్రేమ్స్ స్పేసింగ్ అనమాట. సో ఈ స్పేసింగ్ ఒక్కొక్క ఫ్రేమ్ మధ్యలో, ఒక్కొక్క డ్రాయింగ్ మధ్యలో మనం గ్యాప్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి స్లో అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ వెనక రావాలి కదా. అది రిటర్న్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ స్లోగా ఇన్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది, స్లోగా ఇన్. సో ఇలా మనకి లూప్లో కంటిన్యూగా యాక్షన్ అన్నది ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇలా డ్రా చేయాలంటే మనకి ఒక ఆర్క్ ముందు డ్రా చేసుకుంటాం. సో నేను వీటిని ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది. రైట్. చూడండి, ఫస్ట్ నేను రెడ్ లైన్ పైన ఒకటి కింద ఒకటి గీసుకున్నాను. అంటే ఈ పెండులం ఏంటంటే ఆ మధ్యలో మూవ్ అవుతుంది. పాత్ అంటారు దాన్ని, నిన్నే చెప్పాను నేను. ఏ యానిమేషన్ కన్నా సరే పాత్ అన్నది చాలా ఇంపార్టెంట్, పాత్ ఆఫ్ యాక్షన్. సో అది లైన్లో సెపరేట్ లేయర్లో నేను పెట్టుకున్నాను. రైట్. దీని తర్వాత ఫస్ట్ కీ పోజ్ ఒకటి ఈ చివర్లో డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఆ చివర్లో ఇంకొక కీ పోజు. రైట్. ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది ఈ సైడ్కి. సో ఆ కీ పోజ్కి ఈ కీ పోజ్కి మధ్యలో నేను ఏం చేశానంటే డ్రాయింగ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. రైట్. అయితే ఇందులో మధ్యలో ఒక డ్రాయింగ్ ఉంటుంది చూడండి. ఎస్, ఇది. దీన్ని ఏమంటారంటే బ్రేక్ డౌన్ ఆర్ పాసింగ్ పొజిషన్ అంటారు. అంటే ఏంటంటే సపోజ్ ఈ డ్రాయింగ్ లేదనుకో, ఈ డ్రాయింగ్ లేకుండా ఈ ఫస్ట్ డ్రాయింగ్తో ఈ లాస్ట్ డ్రాయింగ్తో మనం ఈ యాక్షన్ని ఊహించుకుంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఇంకొక లేయర్ తీసుకొని ఇలా ఉంటుంది. అంటే ఇలా కరువు రాదు, ఇలా ఫ్లాట్గా వస్తుంది. ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సెకండ్ కీ పోజ్ని ఫస్ట్ కీ పోజ్ని కనెక్ట్ చేస్తూ ఇది కరువుని క్రియేట్ చేస్తుంది. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఈ కరువు అన్నది ఉండదు మనకి. అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది ఈ చివరిలో, ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది ఈ చివరిలో. అప్పుడు నీ యాక్షన్ ఏంటంటే ఇలా స్టాటిక్గా ఇలా ఇలా మూవ్ అవుతుంటుంది. ఇలా కరువు రాదు. కరువు రావాలంటే ఇక్కడ ఒక డ్రాయింగ్ ఉండాలి నాకు. ఈ డ్రాయింగ్నే మనం బ్రేక్ డౌన్ లేదా పాసింగ్ పొజిషన్ అంటారు. అంటే ఈ డ్రాయింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నీ కనెక్షన్ అన్నది 1 నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. అప్పుడు నీ స్వింగ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది లేకపోతే యాక్షన్ అన్నది ఇలా వెళ్తుంది. రైట్. అందుకే మనం దీన్ని 2Dలో చేసినా 3Dలో చేసినా పెండులం యాక్షన్ చేసేటప్పుడు బిట్వీన్ 2 కీ పోజెస్ మనం వెరీ ఇంపార్టెంట్ డ్రాయింగ్ని మనం ప్లేస్ చేస్తాం. అదే బ్రేక్ డౌన్ ఆర్ పాసింగ్ పొజిషన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటి, యాక్షన్ని బ్రేక్ చేసేది. 2 ఇంపార్టెంట్ కీ పోజెస్ని మధ్యలో ఇది బ్రేక్ చేస్తుంది. సో ఈ బ్రేక్ డౌన్ అన్నది లేకపోతే ఈ పెండులం యాక్షన్ మనం క్రియేట్ చేయలేం. అలా ప్రతి యానిమేషన్లో కూడా బ్రేక్ డౌన్స్ ఉంటాయి. అవి మనం హ్యూమన్ యాక్షన్స్ అవి మనం హ్యాండ్ మూమెంట్ని దగ్గర నుంచి దూరంగా ఇలా అన్నాం అనుకో అనేటప్పుడు ఆ మధ్యలో డ్రాయింగ్ అన్నది ఇంపార్టెంట్ డ్రాయింగ్ అన్నది మనం డ్రా చేస్తాం. ఆ డ్రా చేయకపోతే యాక్షన్ అన్నది మనకి ఆ ప్రాపర్ ఆర్క్లో మనకి క్రియేట్ కాదు. రైట్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ వీటిని ఆన్ చేస్తున్నాను. రైట్. ఈ లేయర్ని తీసేస్తాను, ఇది అవసరం లేదు. ఇది ఇక్కడ చూడండి, టైమింగ్ డిఫరెంట్ టైమింగ్స్ అనమాట. ఇది టైమింగ్ గురించి చాలామంది యానిమేటర్స్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యానిమేటర్స్ కూడా ఈ టైమింగ్ విషయంలో, యానిమేషన్ టైమింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే కొంతమందికి ఈ టైమింగ్ మీద చాలా తక్కువ టైంలోనే వాళ్ళకి గ్రిప్ ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. కొంతమంది ఏంటంటే ఎన్ని సంవత్సరాల తరబడి యానిమేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా కానీ ప్రాపర్ టైమింగ్ సెన్స్ అన్నది వాళ్ళకి డెవలప్ కాదు. సో ఎందుకు కాదంటే దాని రీజన్ ఏంటంటే మనం అబ్జర్వేషన్ స్కిల్, అంటే మన సరౌండింగ్స్ని, ఆబ్జెక్ట్స్ని, మన చుట్టూ ఉన్న నేచర్లో జరుగుతున్న ప్రతి యాక్షన్ని, బర్డ్ ఫ్లయింగ్ కానీ
హ్యూమన్ వాక్స్ కానీ, అలాగే ఇంతకుముందు చెప్పారు మీకు ఇవన్నీ ట్యాప్ నుంచి చిన్న వాటర్ డ్రాప్ కిందకి లీక్ అవుతున్నప్పుడు అది ఎలా సింక్ అవుతుంటుంది, లేకపోతే ఎలా స్ట్రెచ్ అవుతుంటుంది. అలాగే ఒక డ్రై లీవ్స్ కానీ, ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ, వైట్ పేపర్ కానీ గాల్లో అది పైనుంచి కిందకి పడుతున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉంటుంది. సో ప్రతి యాక్షన్ని కూడా మనం నేచర్లో అబ్జర్వ్ చేయాలి. అలా డైలీ అబ్జర్వేషన్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే యానిమేషన్ టైమింగ్ సెన్స్ అనేది చాలా తొందరగా డెవలప్ అవుతుంది. కొంతమంది పట్టించుకోకుండా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అంత తొందరగా రాదు. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అంటే యాక్షన్కి ఎన్ని ఫ్రేమ్స్ కావాలి, ఎన్ని ఫ్రేమ్స్ సరిపోద్ది అన్నది క్వశ్చన్లా ఉండిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైమింగ్స్ ఇక్కడ. సో నేను దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. టైమింగ్ ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్. ఇది కాన్స్టెంట్ స్పీడ్ అంటే చూడండి, ఇది పాత్ ఆఫ్ యాక్షన్ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. నిన్న బాల్ కూడా చెప్పాను చూడండి, బయట నుంచి ఇలా వచ్చి ఇలా పడింది, మళ్ళీ ఇలా లేసింది. ఇది పాత్, ఇది కామన్, ప్రతి యాక్షన్కి ఇది ఉంటుంది. సో ఇక్కడ ఎలా డివైడ్ చేశారో చూడండి నెంబర్స్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ చుట్టారు కదా, ఇక్కడ ఈయన కాదు, ఇక్కడ దీన్ని ల్యాడర్ అంటారు. మనం యానిమేషన్ లాంగ్వేజ్లో దీన్ని ల్యాడర్ అంటారు. ల్యాడర్ అంటే ఏంటి, మనం నిచ్చెన అంటాం కదా తెలుగులో, అంటే ఇది చూడడానికి నిచ్చెనలాగా ఉంది కాబట్టి దీన్ని ల్యాడర్ అంటారు. సో ల్యాడర్కి మధ్యలో ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి కదా, డివైడ్ అయి ఉంటాయి స్టిక్స్. సో అలాగే ఇది ఉంటుంది అనమాట. ఈ రౌండ్స్ చుట్టూ ఉన్నాయి చూడండి, ఇవి కీ పోజెస్ లేదా ఎక్స్ట్రీమ్ పోజెస్ అంటారు. కీ పోజెస్, ఇంపార్టెంట్ కీ పోజెస్, రైట్. సో ఈ ఇంపార్టెంట్ కీ పోజెస్ మధ్యలో ఉండేదాన్ని దీన్ని బ్రేక్ డౌన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రేమ్. ఇందాక నేను మీకు పెండిలంలో ఈ సెంటర్ లైన్ అనమాట. సో ఇదొక కీ పోజు, ఇదొక కీ పోజు, ఈ సెంటర్లో ఉన్నది బ్రేక్ డౌన్, రైట్, లేదా పాసింగ్ పొజిషన్. అది ఇది. ఇక్కడ స్పీడ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఉంది, అంటే మనకి ఈక్వల్ స్పేసింగ్ తీసుకుని చూడండి. అంటే 1 నుంచి 2కి వెళ్తుంది, 3 నుంచి 4కి 5కి, అంటే గ్యాప్స్ చూడండి ఇక్కడ. ఇదే నేను మీకు చెప్పింది స్పేసింగ్, ఈక్వల్ స్పేసింగ్ ఉంది. ఎక్కడ కూడా దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ స్లోగా ఉండడం కానీ, గ్యాప్స్ దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ గ్యాప్స్ ఉండడం కానీ అలా లేదు ఇక్కడ. సో దీన్ని ఈక్వల్ స్పేసింగ్, రైట్. సో ఇది మనం ఒక టైప్ ఆఫ్ మనం స్పీడ్ అనమాట, అంటే మనం టైమింగ్ అంటారు దీన్ని. సో ఇది కాన్స్టెంట్గా మనకి స్పీడ్ని క్రియేట్ చేస్తుంది, ఈక్వల్గా స్పేసింగ్. ఇది కొన్ని సందర్భాల్లో మనం యూజ్ చేస్తుంటాం, రైట్. సెకండ్ది ఏంటంటే ఇక్కడ టైమింగ్లో స్లో అవుట్. ఇక్కడ చూడండి డ్రాయింగ్స్ని, కీ పోజెస్ సేమ్, మళ్ళీ అవే కీ పోజెస్. అటు 1 ఉంది, ఇక్కడ ఉన్నట్టే ఇటువైపు 8 ఉంది, రైట్, 7, 8. ఇక్కడ మధ్యలో ఏంటంటే 6 కీ ఫ్రేమ్ కింద చేశాడు. ఇప్పుడు దీన్ని చూస్తే ఏంటంటే స్లో అవుట్. చూడండి ఇక్కడ యాక్షన్ ఎలా ఉంటుంది ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, స్లోగా ఉంటుంది. ఎందుకంటే డ్రాయింగ్స్ పక్కనే దగ్గరలో ఉన్నాయి, రైట్. ఇక్కడి నుంచి స్పీడ్ పెరిగింది, అంటే గ్యాప్ పెరిగింది కాబట్టి ఇక్కడ స్లోగా ఎలా స్టార్ట్ అయ్యి సట్ అని వస్తుంది ఇక్కడికి, రైట్. సో దీన్ని ఏమంటారు, స్లో అవుట్. స్లో అవుట్ అంటే ఏంటి, యాక్షన్ అవుట్ సైడ్ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి లోపలికి వస్తుంది అని. ఇది స్లో అవుట్. దీన్ని ల్యాడర్లో చూపిస్తే, ల్యాడర్ అన్నది ఏంటి, నథింగ్ బట్ మనకు చిన్న డయాగ్రామ్ అనమాట. సో మనకు క్యాలిక్యులేషన్ అది. సో ఇదే యాక్షన్ని నేను ఇక్కడ రాశాను. సో టెక్నికల్గా ల్యాడర్లో రాస్తే ఏమైందంటే ఇలా ఉన్నాయి ఫ్రేమ్స్. సో ఇలా ఉందంటే ఏంటి, ఇక్కడ స్లోగా ఉంటుంది, ఫాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇక్కడ ఇంకా సూపర్ ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ ఫాస్ట్లో ఎండ్ అయిపోతుంది అనమాట, రైట్. సో దీన్ని స్లో అవుట్ అంటారు. సో నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే దీన్ని చూడండి, స్లో ఇన్ అంటే ఇందాక చూసిన దానికి ఆపోజిట్. సో ఇక్కడ డ్రాయింగ్ చూడండి, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, రైట్. అంటే ఏమవుతుంది, ఇక్కడ యాక్షన్ ఏంటంటే ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది, స్లోగా ఇన్ అవుతుంది. ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లోగా, ఇవన్నీ నిన్న ఫ్లాష్లో మనం కార్కి దానికి అప్లై చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. ఇదేంటంటే మనం స్లో ఇన్. స్లో ఇన్ ఏంటి, అవుట్ ఏంటి అంటే సింపుల్. యాక్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. 1 అంటే స్టార్ట్ కదా, లాస్ట్ ఏంటంటే ఇన్. సో యాక్షన్ ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లోగా ఇన్ అవుతుంది, అందుకే దీన్ని స్లో ఇన్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇందాక ముందు దాంట్లో యాక్షన్ ఫాస్ట్ అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా ఇన్ అవుతుంది, రైట్. అందుకే దీన్ని స్లో అవుట్ అంటే అవుట్ నుంచి అవుట్ అయింది, రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటంటే స్లో ఇన్ స్లో అవుట్, అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తాం ఇక్కడ.
ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తాం. దీన్ని ల్యాడర్లో చూడండి ఒకసారి, అండ్ ద సేమ్ టైం డ్రాయింగ్స్లో కూడా అప్లై చేయండి. సో ఇది ఒక 1 అండ్ దిస్ ఈజ్ లాస్ట్ మధ్యలోది. అంటే చూడండి యాక్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫాస్ట్గా వస్తుంది, ఇక్కడ స్లో అయిపోతుంది, మళ్ళీ ఫాస్ట్గా వెళ్తుంది, రైట్. ఇవన్నీ మనం డ్రాయింగ్స్లో ఇలా చూపించాం. ఫాస్ట్గా వెళ్తుంది, ఇక్కడ స్లో అవుతుంది, ఇక్కడ అంటే నిన్న బౌన్సింగ్ బాల్లో చూపించాను. ఇక్కడ అపోజిట్ గ్రావిటీలో ఉన్నప్పుడు ఇక్కడ స్లోగా అవుతుంది అనమాట. ఇక్కడ బాల్స్ ఎక్కువ కావాలని చెప్పాను, రైట్. సో కిందకి స్లోప్లో కిందకి పడుతున్నప్పుడు స్పేసింగ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను, రైట్. సో ఇది ఏంటంటే మనం యాక్షన్ బట్టి మనం దేన్ని యానిమేట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఈ ల్యాడర్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్ స్పీడు, స్లో అవుట్, స్లో ఇన్, అండ్ కాంబినేషన్ ఆఫ్ స్లో ఇన్, స్లో అవుట్, రైట్. సో ఇది మనకేంటంటే ఎక్కువగా మనం యానిమేషన్లో యూజ్ చేసే టైమింగ్ చార్ట్స్ అనమాట. వీటి మీద మనకి ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ, ప్రాక్టికల్గా యూజ్ చేసే కొద్దీ మనకి వీటి మీద అండర్స్టాండింగ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ఈ పెండులంలో ఆ యాక్షన్ని యూజ్ చేసి స్లో ఇన్, స్లో అవుట్స్ అండ్ కీ ఫ్రేమ్స్ అండ్ బ్రేక్ డౌన్ని యూజ్ చేసుకొని మనం రేపు పెండులం యాక్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫ్రేమ్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి దీని గురించి, రైట్. సో ఇవాళ ఈ రెండిటిని నేను చూపించాను మీకు. ఇది చిన్న థియరీ లాంటిది అనమాట. సో బిఫోర్ మనం ప్రాక్టికల్ చేసే ముందు రేపు మిగతా చూద్దాం, ఓకేనా. సో ఈ వీడియో అన్నది మనకి అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.